హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆడుదాం ఆంధ్ర కేసులో అడ్డంగా దొరికిపోయినటువంటి రోజా గారు 100 కోట్ల అవినీతి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నోటి నుంచి ఎలాగో బూతులే, చేసే పనులు ఇలా అవినీతి మరకలే. నోటి నుంచి ఎలాగో మంచి మాటలే రావు. చేసేటువంటి పనులన్నీ కూడా ప్రజల సొమ్ము ఏ రకంగా దోచుకుంటూ ఎలా అడ్డంగా బుక్ అయిపోయారో ప్రజెంట్ మనం ఇప్పుడు విజిలెన్స్ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ చూస్తూనే అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, కొంతమందికి నార్మల్గా కొన్ని పార్టీలు కిట్లు ఇస్తూ ఉంటాయి. అధికారికంగా కుర్రోళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం కొన్ని చేసేటువంటి పనులు ఉంటాయి. అలాంటి పనుల్లో భాగంగానే అధికారికంగా డబ్బులు మనం ఇచ్చేయాలి, ఆ ఓట్లన్నీ మనమే తీసేసుకోవాలి అనేటువంటి ఒక ప్లాన్ వేసి అప్పటి మంత్రిగా ఉన్నటువంటి స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నటువంటి పాపం రోజా గారు ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి డైరెక్టర్గా అనుకుంటా ఆయన ఉన్నాడు, మన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఆయన కూడా ఆవిడతో పాటు చాలా భాగం పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది అని ఈరోజు విజిలెన్స్ అధికారులు సాక్ష్యాలతో సహా 600 మందిని విచారించి ఈ స్కామ్కి సంబంధించి పూర్వాపరాలు దాదాపు 1.5 year ఎంక్వైరీ చేసి పూర్తి రిపోర్టు దాదాపు 3000 పేజీలకు పైగా అక్కడ రిపోర్ట్ ఇవ్వడం కూడా, సబ్మిట్ చేయడం కూడా ఈరోజు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా రోజా గారి నోటికి ఈసారన్నా సరే అడ్డుకట్ట పడుతుందా? ఆ నోటితో మహానుభావులు నిజంగా చెప్పాలంటే భారతదేశ చరిత్రలో ఒక మహిళ ఇంత దరిద్రమైనటువంటి భాషతో మాట్లాడినటువంటి సందర్భం గతంలో ఎప్పుడూ లేదేమో. మొట్టమొదటి మహిళ ఆమె, నాకు తెలిసి చివరి మహిళ కూడా అవ్వాలని ఆ బూతులతో అలా రెచ్చిపోవటం, ఆమెతోనే అంతమైపోవాలని కోరుకున్నాం. మరి ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర కేసులో దాదాపు 40 కోట్లు ఎస్టిమేషన్ వేసి ఇస్తే మేడం గారు దాన్ని 100 కోట్లకు చేశారట. అదేంటి, ఎలా చేశారు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే దాంట్లో అంతా కూడా 10,000 రూపాయలు, అంటే ప్రతి విలేజ్లో ప్రతి చోట 10,000 రూపాయల బహుమతి పెట్టి దానికి సంబంధించి 10,000 అయింది కదా అంటే 10,000 కదా అయిందని చెప్పి 10,000 ఎస్టిమేషన్ వేసి ఇస్తే లేదు 20,000 అయింది, ఆ డబ్బులు మా చేతుల్లోంచి మా జేబుల్లోంచి పెట్టాము, సో ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి ఇవ్వండి. అలాగే 20,000 అయిన చోట 40,000, 40,000 అయిన చోట 80,000 దొబ్బేసినటువంటి పరిస్థితి కనిపించిందట. పైగా గెలిచిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే, ఓడిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే. వాళ్ళకి వసతులకి, తిండికి, వీటికి అన్నింటి పేరు చెప్పి దాదాపు 100 కోట్లు స్వాహా చేశారట పెద్ద మనుషులిద్దరు. ఇంకొకరు రీల్స్ చేసుకుంటూ చాలా పెద్ద మాటలు మాట్లాడేటువంటి ఒక ఆయన ఉన్నాడు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని. ఆయన కూడా దీంట్లో చాలా భాగమే పంచుకున్నాడట. మాటలతో పాటు మంచిగానే మూట చెప్పారట. దాదాపు 40 కోట్ల రూపాయలు వీళ్ళిద్దరి వరకే వెళ్ళాయి అని చెప్పి సాక్ష్యాలతో సహా విజిలెన్స్ అధికారులు ఈరోజు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సిట్ రిపోర్టు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కేసుని సిఐడికి లేదా ఏసీబీకి బదిలీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి దాంట్లో దీని అసలు సూత్రధారి కూడా ముఖ్యంగా రోజా గారు, అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మొత్తం వాళ్ళ చుట్టూనే కథ అంతా నడిచిందంట. వాళ్ళ దగ్గరుండి అంతా కూడా నడిపించారట. అంతేకాకుండా క్రికెట్ కిట్లు దాంట్లో నాసిరకం కొనేసి, అంటే 100 రూపాయలకి కొంటే 1000 రూపాయలు అని చెప్పి మన ఎర్రగడ్డలో చెక్కలు తయారు చేస్తారు, అలాంటి వాళ్ళ దగ్గర తయారు చేసి స్టిక్కర్లు వేసి దీనికి 10,000 పెట్టి బ్యాట్ కొన్నామని చెప్పి, అలాగే చాలా రకాలుగా ప్యాడ్లని, బెల్ట్లని, షర్ట్లని, టీషర్ట్లని, ఆఖరికి క్యాప్లని ఇష్టానుసారం దీంట్లో దోచేసి ఈరోజు బెంజ్ కార్లు, అనేక రకమైనటువంటి కార్లు కూడా కొన్నారని ఆ మధ్యన వచ్చినటువంటి వార్తలు కూడా మనం విన్నాం. మొత్తానికి ఇవన్నీ కక్కిచ్చేటువంటి పరిస్థితిలో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళిద్దరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. వీళ్ళకి సహకరించినటువంటి ఐఏఎస్ల మీద కొంతమంది పేర్లు కూడా చెప్పడం జరిగింది, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. మిగతా ఆ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది దీంట్లో ఉన్నారట. దాదాపు 600 మందిని విచారిస్తే చాలా క్లియర్ ఎవిడెన్స్ ఇప్పటికే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు సిఐడికి కానీ ఏసీబీకి కానీ ఇస్తే ఇంకా లోతైన, అంటే ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఏదో తూతూ మంత్రంగా అరెస్ట్ చేసి పంపించేయడం కాదు, పూర్తి ఎవిడెన్స్, పక్కా ఎవిడెన్స్ సేకరించి చాలా బలమైనటువంటి అడుగులు కూటమి ప్రభుత్వం వేస్తుంది. ఈసారి రోజా గారి నోటితో పాటు ఆవిడ అవినీతికి కూడా అడ్డుకట్టు వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది.